ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు రేషియో అండ్ ప్రొపోర్షన్స్ నుంచి ఒక 15 క్వశ్చన్స్ తీసుకుందాము. ఈ 15 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం ఇవాళ. టుడే ఈ 15 క్వశ్చన్స్ కూడా సీజిఎల్ మోడల్, ఎస్ఎస్సి సీజిఎల్ మోడల్. బట్ అడగని ఓన్లీ సీజిఎల్కి ఉపయోగపడతాయి అంటే కాదు, ఇవి రేషియో ప్రొపోర్షన్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కంపల్సరీ, మోస్ట్ అండ్ ఇంపార్టెంట్. దట్టు ఈ పర్సంటేజెస్ చాప్టర్ ఒకటిను, ఈ రేషియో ప్రొపోర్షన్స్ ఒకటి కూడా గుర్తుపెట్టుకోండి. అన్ని చాప్టర్స్లో కూడా ఇంటర్లింక్డ్గా ఉంటాయి. ఓకేనా? అంటే మనం ఏ చాప్టర్ తీసుకున్నా కూడా దాంట్లో ఇంత పర్సెంటేజ్ అని లేదా ఇంత రేషియో అని చెప్పి అడుగుతూ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా అర్థమెటిక్ రీజనింగ్ చేసే టైంలో ప్రతిసారి కంపల్సరీ రేషియో అండ్ ప్రొపోర్షన్ ఒకటి, పర్సెంటేజ్ వెరీ పర్ఫెక్ట్గా ఉంటేనే మనం అన్ని సమ్స్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా మనం వీటిని కూడా వితౌట్ ఫార్ములా చేయడానికి మ్యాక్సిమం ట్రై చేద్దాము. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ P and Q PQ 5:6, దెన్ RQ. కానీ ఇక్కడ సరిగ్గా చూడాలి, RQ అంట, QR కాదు, RQ అని ఇచ్చారు. ఓకేనా? మామూలుగా అయితే QR అని ఇస్తారు, ఇక్కడ RQ అని ఇచ్చారు. RQ ఎంత అంటే 25:9. ఓకే, ఇప్పుడు మనకి RQ ఇచ్చారు, నార్మల్గా మనకి ఇవ్వాలి, QR ఇచ్చారు. రివర్స్లో రాసుకున్నాం, మనం ఇప్పుడు రివర్స్లో చేయాలి. ఇప్పుడు ఒకవేళ మనకి A:B, B:C కనుక ఇచ్చి A:B:C కనుక అడిగినట్లయితే మనం ఏం చేస్తామంటే A/B, B/C అని రాసి ఇలా చేస్తాము. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మనం P/Q, Q/R ఆ విధంగా రాసి చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకే, P/Q 5/6, Q/R అంటే 9/25. చెప్పాను, అది రివర్స్లో ఇచ్చారు, మనం చూసుకోవాలి జాగ్రత్తగా. ఇదే మనం దొరికిపోయేది అనమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనకి A:B:C కావాలంటే ఇవి రెండు ఇంటూ చేస్తే A, ఇది B, ఇది C. ఓకేనా? ఇప్పుడు మనకి P కావాలంటే 9×5=45. మనకి Q అవసరం లేదు కదా, కాబట్టి ఇది అవసరం లేదు. ఇవి రెండు కనుక చేస్తే Q వస్తుంది. 54 అనేది Q వాల్యూ అవుతుంది. 9×54, ఇది Q, ఇది P. R వాల్యూ కావాలంటే ఇవి రెండు, 6×25=150, PQR. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన ఓన్లీ P అండ్ R మాత్రమే, కాబట్టి ఇది తీసేస్తే 5 టేబుల్ 9 times, 5 టేబుల్ 30 times, అగైన్ 3 టేబుల్ 3 times, 3 టేబుల్ 10 times. 3:10 ఈజ్ అవర్ ఆన్సర్. 3:10. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ వెళ్దాం. Okay, next, second question. The ratio of the number of boys and girls in the college is 60:7. Ratio endanta 6:7. If the percentage increase in the number of boys and girls is 20%, 10% respectively, what will be the new ratio? ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా 6ని 20% ఇంక్రీజ్ చేయడం కష్టం, 7 10% ఇంక్రీజ్ చేయడం కష్టంగా అనిపించినప్పుడు మనం 600, 700 లేదా 60, 70గా తీసుకోవడం ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ మనం పర్సంటేజ్ కనుక మీరు చూసినట్టయితే మనం ఇంత ముందు వీడియో దాంట్లో కూడా అలాగే చేసాము. ఇప్పుడు 6:7 అని ఎలా తీసుకుంటానంటే బాయ్స్ గర్ల్స్, ఇది నేను 60, 70గా తీసుకుంటాను, ఎందుకంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ ఈజీగా చేయడానికి. ఇప్పుడు బాయ్స్ ఎంత ఇంక్రీజ్ అయ్యారంట? 20% ఇంక్రీజ్ అయ్యారంట. 60లో 20% కావాలంటే 10% అంటే ఒక 0 తీసేయాలని చెప్పాను. 20% అంటే 6 2s are 12, అంటే 12% ఇంక్రీజ్, 12 నెంబర్ ఇంక్రీజ్ అయ్యారు. ఓవరాల్గా ఇది 72 అవుతుంది. 72తో స్టార్ట్ అయ్యే ఆన్సర్ ఒకటే ఉందనుకుంటే అయిపోయినట్టుంది. బట్ అయినా గర్ల్స్ కూడా చేద్దాము. 10% ఇంక్రీజ్ అయ్యారంటే 10 అంటే ఒక 0 తీసేయాలన్నా 7 77 అవుతుంది, అంటే 72 77 అనమాట. ఓకే, థ్యాంక్ యూ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. Two numbers A and B are respectively 80% and 50% more than the third number C. ఇలాంటి సమ్ ఇచ్చినప్పుడు ఏమన్నా 2-3 నెంబర్స్ ఇచ్చి కంపేర్ చేసినప్పుడు డైరెక్ట్గా మనం ముందు ABC తీసేసుకోండి. ABC ఏ నెంబర్తో కంపేర్ చేస్తున్నాడో ఆ నెంబర్ని 100గా తీసుకోవాలి. ఇప్పుడు A అండ్ B ఆర్ రెస్పెక్టివ్లీ 80%, 50% మోర్ దెన్ ది థర్డ్ నెంబర్ C అన్నాడు, అంటే Cతో కంపేర్ చేస్తున్నారు కాబట్టి Cని నేను 100గా తీసుకుంటున్నాను. నాకు ఆ నెంబర్ తెలియదు, బట్ 100గా తీసుకుంటున్నాను. ఎందుకు 100గా తీసుకుంటున్నాను అంటే 100లో పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ 100లో 50% ఎక్స్ట్రా అన్నారు కాబట్టి ఇది 150 అవుతుంది. B అనేది 50% ఎక్స్ట్రా అన్నారు, A అనేది 80% ఎక్స్ట్రా అన్నారు. 80% ఎక్స్ట్రా అంటే 180 అవుతుంది. ఇవి ABC వాల్యూస్.
అయితే ఇప్పుడు మనం ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఏ అండ్ బి, ఏకి బికి రేషియో ఏంటి అని అడుగుతున్నాడు. ఈజీ, 180:150. ఈ 0 పోతుంది, థర్డ్ టేబుల్ 6 టైమ్స్, దీంట్లో 5 టైమ్స్, 6:5. జాగ్రత్తగా చూసుకోవాలన్నా, A:B అడిగాడా, B:A అడిగాడు కూడా చూసుకోవాలి. ఒక్కోసారి మనం 6:5 రాస్తాము, కొన్నిసార్లు వాడు B:A అడిగాడంటే ఆన్సర్ మనం 5:6 పెడతాం, వెరీ నెక్స్ట్ పంపితే దొరికిపోతాము. క్వశ్చన్ చేసేటప్పుడు ఏం అడిగాడు, మనం ఏ ఆప్షన్ పెడతాం అనేది కూడా జాగ్రత్తగా 1-2 సార్లు చూసిన ఆప్షన్ పెట్టాలి. మరలా చెప్తున్నాను, మనం ఫార్ములా స్విచ్ చేయట్లేదు, ఎక్కడ ఎలా చేస్తున్నాం అనేది 1-2 సార్లు చూసి ప్రాక్టీస్ చేయండి. ఏదన్నా అర్థం కాకపోతే వీడియో ఒకసారి బ్యాక్ చేసి మళ్ళీ చూడండి, నోట్స్ నోట్ చేసుకోండి. ఈ రేషియో ప్రపోర్షన్స్ ఒకసారి వీడియో చూసిన తర్వాత మరలా మీ ఓన్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు రాకపోతే మనకి వీడియో కింద డిస్క్రిప్షన్ లో మనకి టెలిగ్రామ్ లింక్ పెడతాను. ఆ లింక్ లో మీ డౌట్స్ అన్ని కూడా పోస్ట్ చేయండి, నేను అగైన్ మీకు క్లారిఫై చేస్తాను. మీకు చాప్టర్స్ వచ్చిన దాకా కూడా హెల్ప్ చేసే బాధ్యత నాది. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ 4:5:8? ఇలాంటి రెసిప్రోకల్ లాంటి క్వశ్చన్లు కనుక అడిగితే నార్మల్ గా చేసే పద్ధతి అయితే 1/4, 1/5, 1/8 చేసి వీటన్నిటికి ఎల్సిఎం చేసి చేస్తాము. అలా కాకుండా మీకు డైరెక్ట్ షార్ట్ కట్ కావాలంటే, ఇప్పుడు ఫస్ట్ దానికి కావాలంటే ఫస్ట్ దాన్ని క్లోజ్ చేయండి, అంటే 4 తీసేయండి. 5/8 40. ఏంటి 4:5:8 కాబట్టి ఫస్ట్ నెంబర్ తీసేస్తే ఈ 2 ఇంటూ చేయండి, 5/8 40. నెక్స్ట్ సెకండ్ నెంబర్ కావాలంటే సెకండ్ నెంబర్ మాత్రం క్లోజ్ చేయండి, అప్పుడు ఏమవుతుంది 32. థర్డ్ నెంబర్ కావాలంటే రెసిప్రోకల్, థర్డ్ నెంబర్ క్లోజ్ చేస్తే 4×5 20 అవుతుంది. ఇవి రెసిప్రోకల్ అవుతుంది అనమాట డైరెక్ట్ గా. ఇప్పుడు దీన్ని కనుక మనం కట్ చేస్తే ఫోర్త్ టేబుల్ పోతుంది అనుకుంటా, 5 టైమ్స్, 8 టైమ్స్, 10 టైమ్స్, 10:8:5. ఇది ఒకటి చేసే పద్ధతి. అంటే మనకి ఏ యొక్క రెసిప్రోకల్ కంటే ఏ క్లోజ్ చేసి B ఇంటూ C చేస్తాము, B కావాలంటే B క్లోజ్ చేసి A ఇంటూ C చేస్తాము, C కావాలంటే C క్లోజ్ చేసి A ఇంటూ B చేస్తాము. ఇలా కాకుండా సార్ నాకు రెసిప్రోకల్ అంటే 1/4, 1/5, 1/8 వచ్చు సార్ అనుకుంటే నో ప్రాబ్లం, ఇలాగే రాసి వీటికి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం 40 అవుతుంది. ఈ 40లో 4 అనేది 10 టైమ్స్ పోతుంది కాబట్టి ఇక్కడ 10 వస్తుంది, దీనికి రెసిప్రోకల్. నెక్స్ట్ 5 8 టైమ్స్ పోతుంది కాబట్టి 8 వస్తుంది రెసిప్రోకల్. ఇది 5 టైమ్స్ పోతుంది కాబట్టి 5 వస్తుంది. ఇవి చిన్న నెంబర్లు కాబట్టి ఇలా వచ్చినాయి, బట్ కొద్ది పెద్ద నెంబర్లు అయితే మల్టిప్లికేషన్ ఈజీగా ఉంటుంది. ఎనీవే ఆన్సర్ ఈస్ 10:5. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, if A is to B, B is to C, C is to D, then the value of A is to B is to C is to D. ఓకే రైట్. అయితే మనం ఆల్రెడీ ఇందాక చేసాము, A is to B 2:3 ఇచ్చారు, B is to C 3:4. ఇలా కనుక ఇచ్చి ABC కనుక అడిగితే ఎలా చేయాలో చెప్పాను, ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ కదా ఫస్ట్ మోడల్ క్వశ్చన్. 2/3, 3/4 రాస్తాము. ఇవి 2 ఇంటూ చేస్తే ఏ వాల్యూ వస్తుంది, ఇవి 2 ఇంటూ చేస్తే B వాల్యూ వస్తుంది, 2 ఇంటూ చేస్తే C వాల్యూ వస్తుంది. 6:9:12 అవుతుంది. ఇది A is to B is to C కనుక్కునే పద్ధతి. ఓకేనా? కానీ ఇక్కడ మనకి 3 ఇచ్చి A is to B is to C is to D కనుక అడిగితే ఎలా చేయాలో ఒకసారి చూడండి. వీటన్నిటిని 1/1 రాయండి. ఎలా రాస్తాము 1/1 అంటే ఒకసారి చూద్దాం. 2:3, 3:4, 3:5 ఇలా రాసి ఇవి 3 ఇంటూ కనుక చేస్తే మనకి D వాల్యూ వస్తుంది. ఓకేనా? 5×4 = 20, 23 = 60. నెక్స్ట్ టాప్ వి 2, ఇక్కడ థర్డ్ 1, టాప్ వి 2, ఇక్కడ థర్డ్ 1 తీసుకుందాం. 3×4 = 12, 12×3 = 36. ఇది D వాల్యూ, ఇది C వాల్యూ. నెక్స్ట్ ఈ టాప్ వాల్యూ ఇవి 2 తీసుకుంటున్నా, టాప్ వాల్యూ ఇవి 2. జాగ్రత్తగా చూడండి, ఈ వీడియోని మరలా రివిజన్ చేసి చూడండి. 3 3 3 3 3 3 3 క్యూబ్ 27 B వాల్యూ. ఇవి 3 చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది. 3 3 9, 9 2 18. రైట్. ABC వాల్యూస్ వచ్చేసినాయి మనకి. ఇప్పుడు ABCDలో కామన్గా మనకి థర్డ్ టేబుల్ ఉన్నట్టు ఉంది. ఇక్కడ 6, ఇక్కడ 9, ఇక్కడ 12, ఇక్కడ 20. 6, 9, 12, 20 ఉన్నది D ఆప్షన్. ఓకే రైట్. ఈ క్వశ్చన్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని కావాలంటే ఇది D, ఈ 3 ఇంటూ చేస్తే వచ్చే వాల్యూ D, ఈ 2 తీసుకుని 3 తీసుకుంటే వచ్చే వాల్యూ C, ఈ టాప్ వాల్యూ 3 తీసుకుని 3 3 చేస్తే వచ్చే వాల్యూ మనకి B,
ఇవి 3 చేస్తే వచ్చే వాల్యూ A:B, B:C, C:D ఇచ్చి ABCD అడిగితే దిస్ ఇస్ ద ఈజియెస్ట్ వే. గుర్తుపెట్టుకోండి, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు అడుగుతున్న మోడల్ క్వశ్చన్ ఇది ఈ విధంగా చేస్తే ఈజీగా వస్తుంది. అలా కావాలి నీకు ఏ మెథడ్లో చేసినా కూడా టైం వేస్ట్ అవుతుంది. ప్రాక్టీస్ బాగా చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్ ఏముందండి, 2 ఈక్వేషన్లు ఇచ్చారు. ఏముందా ఈక్వేషన్లు? 8x + 3y = 25 అంట. నెక్స్ట్ 4x + 5y = 23 అంట. అంతే కదా, 2 ఈక్వేషన్లు ఇచ్చి దాని నుంచి x:y కనుక్కోమంటున్నారు. అంటే x వాల్యూ y వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అదే మనం ఈ నెంబర్ని ఇంక్రీజ్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటా కదా. మనం చిన్నప్పటి నుంచి చేస్తున్న మోడల్ ఈ నెంబర్ను కూడా 8 చేసుకుంటే కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. 8 చేయాలంటే ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2 చేస్తున్నాను. 8x ఇది కూడా ఇంటూ 2 చేస్తే +10y = 23ని డబుల్ చేస్తే 46. దీన్ని డబుల్ చేయవసరం లేదు కదా, ఎందుకంటే ఇది సేమ్ నెంబర్ కాబట్టి. 8x + 3y = 25. సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, ఈ 2 పోతుంది. సబ్ట్రాక్ట్ చేస్తే 7y ఇది కూడా సబ్ట్రాక్ట్ చేస్తే 21 వస్తుంది. y వాల్యూ ఇది 3 టైమ్స్ పోతుంది. y వాల్యూ 3 వస్తుంది. y వాల్యూ 3 ఉన్న ఆప్షన్లు ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? y వాల్యూ 3 ఉన్న ఆప్షన్ ఒకటే కదా, రైట్. 2:3 ఈజ్ అవర్ ఆన్సర్. ఇంకా మనం ఎక్కువ చేయకూడదు ప్రాక్టీస్, ఓకేనా? ఎంత తొందరగా ఆన్సర్ అగా అంత పెట్టేసేయాలి. సార్ లేదు నేను x కూడా కనుక్కుంటాను, x కూడా కనుక్కున్న తర్వాత చేస్తానే టైం వేస్ట్ అవుతుంది, అందుమించి ఏం కాదు. ఓకే, నో ప్రాబ్లం, కనుక్కుందాం. ఈ 3 3s are 9 వెళ్తే సబ్ట్రాక్ట్ చేస్తుంది. సబ్ట్రాక్ట్ చేస్తే 9 16 అవుతుంది. ఇక్కడ 8 × 2 చేస్తే 16 అవుతుంది కాబట్టి x వాల్యూ 2 తీసుకుంటాం అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. The sum of three numbers is 65. 3 నెంబర్ల యొక్క సమ్ 65 అంట. If the ratio of the first to the second to be second to, okay, the sum of 3 numbers is 65. 3 నెంబర్స్ యొక్క సమ్ 65. ఓకే, అయితే ఇఫ్ ద రేషియో ఆఫ్ ది ఫస్ట్ టు ది సెకండ్ నెంబర్, అంటే ఇక్కడ ఎన్నో ఉన్నాయి, 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 అని తీసేసుకున్నా. ద రేషియో ఆఫ్ ది ఫస్ట్ టు ది సెకండ్ ఈజ్ 3:4. ఓకే, ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి రేషియో 3:4. ద సెకండ్ టు ది థర్డ్, సెకండ్ దానికి థర్డ్ దానికి, ఇవన్నీ నెంబర్లు 1 2 3 నెంబర్లు కనుక అనుకుంటే 1వ నెంబర్కి 2వ నెంబర్ రేషియో 3:4. 2 3కి రేషియో, సెకండ్కి థర్డ్కి రేషియో 2:3 అని ఇచ్చారు. 2:3. ఇవి రెండింటిని మనం 4గా కనుక చేసినట్టయితే 4 అంటే ఇది 3 యాస్టీస్గానే ఉంది, 3:4. దీన్ని 4 అంటే ఇంటూ 2 చేసాం కాబట్టి ఇది కూడా ఇంటూ 2 చేయాలి, 6 అవుతుంది. 3:4:6 అయింది. ఓవరాల్ వీటి యొక్క సమ మన దగ్గర ఉంది కదా, 13 పార్ట్స్ అనేది కనుక 65 అయితే మనం ఏమడుగుతుంది, వాటి సెకండ్ నెంబర్ అంటే 4 మల్టిపుల్ అయి ఉండాలండి. చూడండి ఇక్కడ 4 మల్టిపుల్ సెకండ్ నెంబర్ అని అడిగాడు. సెకండ్ నెంబర్ అంటే 4 మల్టిపుల్ వీటిలో ఒకటి మాత్రమే ఉంది, 20. సార్ మీకు 4 మల్టిపుల్ ఎలా తెలుస్తుంది? లాస్ట్ 2 డిజిట్స్ లో కనుక 4 పోయినట్టయితే 4 యొక్క సమ్ ఆఫ్ ది డిజిట్స్ లో కూడా 4 పోతుంది. గుర్తుపెట్టుకోండి, డివిజిబిలిటీ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం నెక్స్ట్ టాపిక్ డివిజిబిలిటీ రూల్ మీద ట్రై చేద్దాము. ఓకే, నెంబర్ చూడగానే యూనిట్స్ ప్లేస్ ని బట్టి చెప్పగలగాలి, డివిజిబిలిటీ రూల్ గురించి చెప్పగలగాలి. ఇప్పుడు మనకు టైం సేవ్ అవుతుంది అనమాట, క్యాలిక్యులేషన్ సేవ్ అవుతుంది. ఓకేనా, అప్పుడు 4 పార్ట్స్ ఎంత అని చూస్తాము. ఓకేనా, ఒకవేళ కావాలి అనుకుంటే ఈ టోటల్ కనుక 13 పార్ట్స్ 65 అయితే 4 పార్ట్స్ ఎంత అని చూస్తాము. ఈ 13 దీంట్లో 5 టైమ్స్ పోతుంది, 5 4s are 20. 20 ఈజ్ అవర్ ఆన్సర్. బట్ మనం 4 అని తెలవగానే 20 అని చెప్తాం, ఎందుకంటే అక్కడ ఉన్న 4 ఆప్షన్లో కూడా 4 మల్టిపుల్ 20 ఒకటే ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. ద ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ అక్కడ బి ఉండాలండి, అక్కడ బి లేదు, ఒకసారి చూసుకోండి. ఏ అండ్ బి ద ఇన్కమ్, మీకు ఈ పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతానండి. టెలిగ్రామ్ గ్రూప్ మన కింద ఉంటుంది, డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి. ఈ పీడిఎఫ్ కూడా పెడతాను. ఈ పీడిఎఫ్ కింద మీకు ఫార్ములాస్ సొల్యూషన్ కావాలంటే కింద ఫార్ములాస్ తో కూడా సొల్యూషన్ ఉంది పీడిఎఫ్ లో. బట్ ఈ మన మెథడే ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు పీడిఎఫ్ కావాలంటే మటుకి టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా ఉంటుంది. ద ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 5:3. ఇన్కమ్స్ ఏ యొక్క బి యొక్క ఇన్కమ్స్ 5:3
3 రేషియోలో ఉన్నాయంట. ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఏబిసి ఆర్ ఇన్ ద రేషియో ఎక్స్పెన్సెస్. ఇక్కడ ఇది ఇవ్వలేదండి, ఇది ఇన్కము, ఎక్స్పెన్సివ్ 8:5 రేషియోలో ఖర్చు పెడుతున్నారంట. సి స్పెండ్స్ 2000. సి 2000 అంటే వీళ్ళు 5000, వీళ్ళు 8000, 8K అని రాస్తున్నాను సింపుల్గా. ఓకే, వీళ్ళు 2K ఇచ్చేసారు కదా వాళ్ళే 2K అని. సార్ మీకు ఎలా వచ్చినాయి సార్ ఈ వాల్యూస్ అన్ని అంటే, వీళ్ళు 2000 అని ఇచ్చారు. 2 పార్ట్స్ 2000 అయితే 5 పార్ట్స్ 5000, 8 పార్ట్స్ 8000 అవుతుంది. బి సేవ్ 700. బి 700 సేవ్ చేస్తున్నాడు అంటే ఓవరాల్గా ఎంత వస్తున్నట్టు మనోడికి 5000 ఖర్చు పెడుతున్నాడు ప్లస్ 700 సేవ్ చేస్తున్నాడు. అంటే బి యొక్క మొత్తం ఇన్కమ్ ఎంత అంటే 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 5700. ఎలా వచ్చింది సార్? ఇదిగో 5000 మనం ఆల్రెడీ కనుక్కున్నాం. ఎక్స్పెన్సివ్ ఎంత అంటే 5 పార్ట్లు 5000 అని ప్లస్ 700 సేవ్ చేస్తున్నాడు 5700. అయితే దెన్ ఏ సేవ్స్, ఏ ఎంత సేవ్ చేస్తున్నాడు? ఏ యొక్క ముందు 3 పార్ట్స్ వచ్చింది కాబట్టి 5 పార్ట్స్ కనిపెట్టాలి. 5 పార్ట్ ఏ సేవ్స్ అడుగుతున్నాడు. 5 పార్ట్స్ ఎంత కనిపెట్టాలి, దాంట్లోంచి ఎక్స్పెన్సెస్ తీసేయాలి, అంటే 8000 తీసేయాలి. ఓకే, ఇప్పుడు 5 పార్ట్స్ ఎంత కనిపెడతాము. 3 పార్ట్స్ 3 1 టైం 27 1900. 1900లో 50 ఇది 4 ఉంది 9500. 9500 అనేది ఏంటి? మొత్తం ఏ యొక్క ఇన్కమ్. 9500 అయితే 8000 ఖర్చు పెడుతున్నాడు. 8000 కనుక తీసేస్తే 1500 ఈజ్ సేవింగ్స్ అవుతాయి. ఎవరి? ఏ యొక్క సేవింగ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. ఇఫ్ ఎక్స్ ఈజ్ టు వై. ఓకే, ఏముందండి, ఈక్వేషన్ ఇచ్చాడు, ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ కూడా వాడే ఇచ్చాడు. ఓవరాల్గా ఎంత అవుతుందో కనిపెట్టమంటున్నాడు. అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అని, వై ఈక్వల్ టు 3 అని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకే, 3 ఎక్స్ వాల్యూ 2 y వాల్యూ 3 డివైడెడ్ బై 9 x అంటే 2 ప్లస్ 5 y అంటే 3 6 ప్లస్ 6 బై అంటే 3 6 ప్లస్ 2 6 బై 9 18 ప్లస్ 5 15 దట్ ఈజ్ ఈక్వల్ 12 బై 33. 3 టేబుల్ 11 టైమ్స్ 4 టైమ్స్ ఆన్సర్ ఈజ్ 4/11. ఓకేనా, జస్ట్ క్యాలిక్యులేషన్ ఇచ్చారండి, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనం క్యాలిక్యులేషన్ చేసి సరిపోతుంది. 4/11 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. శాలరీస్ ఆఫ్ రవి అండ్ సుమిత్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. శాలరీస్ ఎవరెవరి అంటండి? రవి అండ్ సుమిత్ ఎంతంట? 2:3 రేషియోలో ఉన్నాయంట. ఇఫ్ ద శాలరీస్ ఆఫ్ ఈచ్ ఈజ్ ఇంక్రీజ్డ్ 3000 ఇంక్రీజ్ చేశారంట. ద న్యూ రేషియో బికమ్. ఓకే, ఎలాంటి మోడల్ ఇచ్చినప్పుడు వీటిని 2x 3x అనుకోవాలి. ఎంత ఇంక్రీజ్ అయితే అంత యాడ్ చేయాలి. ఓకే, రైట్. 2x ప్లస్ 3000 ఈజ్ టు 3x ప్లస్ 3000 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 35:50. ఇప్పుడు మనం దీన్ని అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం అంటారండి. మధ్యములు అంటే ఇవి రెండు, ఇది అంత్యములు, ఇవి రెండు ఇంటూ చేస్తాము. మధ్యములు అంటే ఇవి రెండు ఇంటూ చేస్తాము. 50 అంటే 100x ప్లస్ 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 35 into 3 105x ప్లస్ 105 3 zeros. క్యాల్కులేషన్ 35 అంత్యముల లబ్ధం మధ్యముల లబ్ధం అంటామండి. ఈ రెండు చేసినప్పుడు ఈ రెండు ఈక్వల్ చేస్తాము. చేస్తే 100xలో 105x పోతే 5x మిగులుతుంది. 5x ఈ రెండింటి తీసుకొచ్చాము, 5x మిగిలింది. 105xలో నుంచి ఇది ఈక్వల్ కాబట్టి 105xలో నుంచి 100x తీసాను. 5x ఈజ్ ఈక్వల్ టు 45,000. x ఈజ్ ఈక్వల్ టు ఈ 5 దీంట్లో 9 టైమ్స్ x ఈజ్ ఈక్వల్ టు 9,000. x ఈజ్ ఈక్వల్ టు 9,000. అయితే ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు ఫార్ములా? వాట్ ఇస్ ద సుమిత్స్ న్యూ శాలరీ? సుమిత్ శాలరీ ఎన్ని పార్ట్స్ అండి? 3 పార్ట్స్. మనం 3x అనుకున్నాం కదా, అంటే 3 into 9,000. x వాల్యూ 9,000 వచ్చింది కదా, 3 into 9,000 అంటే
27,000. ఇదేంటి పాత శాలరీ 27,000. మనకు తెలియగానే టిక్ పెడితే ఆన్సర్ రాంగ్ అవుతుంది. మనల్ని ఏమడుతున్నాడు సుమిత్ న్యూ శాలరీ అడుగుతున్నాడు. న్యూ శాలరీ అంటే 3,000 ఇంక్రీజ్ అయిన తర్వాత ఎంత అంటున్నాడు. చూడండి క్వశ్చన్ ఎంత లాజిక్ అడిగాడు. మనకు ఆప్షన్ 27,000 పైన ముందుగా కనబడుతుంది. కనపడగానే రైట్ పెడతాము. కానీ మనం ఆప్షన్ బాగా పెట్టకుండా ఇక్కడ రాగానే పాజిటివ్ మార్కులు రావాల్సింది పోయి నెగిటివ్ మార్క్స్ తో బయటకు వస్తాం. అంటే ఎంత మార్కులు పోతున్నట్టు మనం పెట్టిన కరెక్ట్ మార్క్ 1 మార్క్ పోతుంది, ప్లస్ నెగిటివ్ లో -0.1/3 మార్క్ పోతుంది. చూడండి మనం ఎంత లాస్ అవుతున్నాం. కాబట్టి క్వశ్చన్ చదివే ముందు 1-2 సార్లు చదివి ఆప్షన్ జాగ్రత్తగా పెట్టండి. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్. A sum of x is divided among A, B, C such that the ratio of shares of A and B is 3:4. X అనే సమ్ ఉందంట, అది ఎంతో మనకి ఇవ్వలేదు. వాటిని ABC మధ్య పంచుతున్నారంట, ABCకి. సచ్ దట్ ద రేషియో ఆఫ్ షేర్స్ A to B 3:4, B and C 5:6. నాన్న ఇవి రెండు ఈక్వల్ చేసుకుంటే మనకు వాల్యూ వచ్చేస్తుందని చెప్పాను. ఇవి రెండు ఈక్వల్ చేయాలంటే 20, అంటే దీన్ని ఇంటూ 5 చేసాం కాబట్టి దీన్ని కూడా ఇంటూ 5 చేయాలంటే 15 పార్ట్స్ అనేది ఏ అవుతుంది, బి వాల్యూ 20 పార్ట్స్ అవుతుంది. అప్పుడు సి వాల్యూ ఎంత అవుతుంది, దీన్ని ఇంటూ 4 చేసాం కాబట్టి ఇది కూడా ఇంటూ 4 చేయాలి, 24 అవుతుంది. ఇప్పుడు ఏబిసి వాల్యూస్ వచ్చినాయి. ఇఫ్ సి రిసీవ్స్ 1440 మోర్ దెన్ వాట్ ఏ రిసీవ్స్, ఏ కంటే కూడా సి 1440 ఎక్కువ రిసీవ్ చేసుకుంటున్నాడు. ఎందుకు ఎక్కువ రిసీవ్ చేసుకుంటాడు అంటే వీడి పార్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఎంత పార్ట్స్ ఎక్కువ ఉన్నాయి నాన్న, 9 పార్ట్స్ ఎక్కువ ఉన్నాయి. 9 పాయింట్లు అనేవి అంతా 1440 అంట. అయితే మనకి ఏమడుగుతున్నాడు ఓవరాల్ గా, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అంటే మొత్తం టోటల్ అనుకుంటా కదా, మొత్తం టోటల్ ఎంత అవుతుంది అన్న, 3559 పార్ట్స్. మనకి 59 టేబుల్ కనుక వస్తే 59 టేబుల్ చెక్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఈ 2 ఇంటూ చేస్తాం కాబట్టి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఈ బాక్స్ లో ఈ 2 కొట్టుకుపోతాయి, ఈ 2 కొట్టుకుపోతాయి అని. జాగ్రత్త చేయండి. 9 టేబుల్ దీంట్లో 1 టైం, 54 లో 6 టైమ్స్ 160, ఇక్కడ 59 ఉంది. నాన్న 160 ఇంటూ 59 చేయటం నీకైనా నాకైనా ఎవరికైనా ఒకటే పద్ధతి, కష్టం అవుతుంది. అందుకే మనం యూనిట్స్ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. 9 6 54, మనకి 0 తర్వాత వచ్చే వాల్యూ 4తో ఉంటుంది, అది ఒకటే ఉంది. సార్ నాకు ఇంకా ఈజీ అంటే 59 టేబుల్ కనుక వచ్చినట్టయితే మీరు 59 టేబుల్ చెక్ చేసుకుంటే 59 టేబుల్తోనే అయిపోతుంది. ఓకేనా, ఫైనల్ గా ఆన్సర్ ఈజ్ 9440. ఏమైనా డౌట్ ఉంటే ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చూడండి. మరలా ఈ సమ్ 9440 అవుతుంది. ఎలా చెప్పాము సార్ అంటే 9 6 54, 0 తర్వాత వచ్చే ఫస్ట్ డిజిట్ 4, ఆ విధంగా చూసి మనం చెప్పాము. ఓకేనా, ఓకే. ఇప్పుడు మరలా నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. A sum of 4107 is divided between A, B, C and D such that the ratio of A is to B, B is to C, C is to D. మనం ఆల్రెడీ చేసాం నాన్న. A is to B is to C is to D కనుక్కోవాలంటే అన్ని 1 by 1 నీట్ గా రాసుకోవాలని చెప్పుకున్నాం మనం. రైట్. A is to B అంటే 3:4, B is to C అంటే 2:1, C is to D అంటే 3:5. ఆల్రెడీ ఫస్ట్ మోడల్ చేసాము. ఇవి 3 చేస్తే డి వాల్యూ వస్తుంది 20. నెక్స్ట్ ఇవి 2 ఇది చేస్తే సి వాల్యూ వస్తుంది 12. నెక్స్ట్ ఈ ఫస్ట్ 4 2 3 చేస్తే బి వాల్యూ వస్తుంది 12 24 అవుతుంది. నెక్స్ట్ ఇవి 3 చేస్తే ఏ వాల్యూ వస్తుంది, 3 2 6 6 3 18. ఓవరాల్ గా 3 టేబుల్ కామన్ ఉన్నట్టుంది. 6 8 4, సారీ ఏ టేబుల్ పోవట్లేదు, సారీ. అయితే ఓవరాల్ గా ఏమంటున్నాడు, ద షేర్ ఆఫ్ బి షేర్ 24 పార్ట్స్, బి షేర్ 24 పార్ట్స్. ఓకే, సారీ దీంట్లో సెకండ్ టేబుల్ పోతుంది. 9 టైమ్స్ 12 టైమ్స్ 6 టైమ్స్ 10 టైమ్స్, బి షేర్ 12 పార్ట్స్. మనం డైరెక్ట్ గా 12 మల్టిపుల్ వెతుక్కుంటే సరిపోతుంది. 12 యొక్క డివిజిబిలిటీ రూల్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. వీటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. 12 కానీ 24 కానీ వీటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. 6 కానీ 6 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏం చెబుతామండి, 3 కనుక 2 కనుక డివిజిబుల్ అయితే 6 డివిజిబుల్ అవుతుంది అని చెప్తాము. 6 కి విడిగా డివిజిబిలిటీ రూల్ ఉండదు. 3 కి డివిజిబిలిటీ రూల్ ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ బై 3. 2 డివిజిబిలిటీ రూల్, లాస్ట్ 1 డిజిట్ చూస్తాము. అట్లా 2 టేబుల్ 3 టేబుల్ కనుక పోతే 6 టేబుల్ పోతుంది. అదే విధంగా 12 డివిజిబిలిటీ రూల్ 4 and 3
4కి ఏం చేయాలంటే లాస్ట్ 2 డిజిట్స్ చూడాలి. 3కి ఏం చేయాలంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్. సమ్ ఆఫ్ ది డిజిట్స్ చూస్తే 1003లో 3 పోవటం లేదు. ఇక్కడ 1223లో కూడా 3 పోవడం లేదు. ఎలా చెప్తున్నారు సార్ అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 103లో 103 యాడ్ చేస్తే 4 వస్తుంది. అక్కడ 3 పోవడం లేదు. ఇక్కడ చూస్తే 3 3 6 8 వస్తుంది. ఇక్కడ కూడా పోవడం లేదు. ఈ రెండిట్లో మన ఆన్సర్ ఒకటి ఉంటుంది. మరలా ఈ రెండిట్లో 4th టేబుల్ చెక్ చేసుకోవాలి. అసలు ముందే 4th చూస్తే ఇంకా తొందరగా ఆన్సర్ వచ్చేది అనుకుంటా. చూడండి 4 అంటే ఏంటి, లాస్ట్ 2 డిజిట్స్. ఇక్కడ ఆన్సర్ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. 32లో మాత్రమే 4 పోతుంది. కాబట్టి మన ఆన్సర్ 1332. సార్ ఎలాగే చేయాలి, ఇంక వేరే మెథడ్ లేదా? ఇంకా చాలా, ఇంకా అంటే నేను లాంగ్ అవుతున్నాను. ఏంటి, ఇవన్నీ యాడ్ చేయాలి, దీన్ని 41తో ఈక్వల్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసి 41తో ఈక్వల్ చేసి 12 పార్ట్స్ ఎంతో కనుక్కోవాలి. లెంతీ ప్రాసెస్ అవుతుంది. డైరెక్ట్ గా 12 మల్టిపుల్ ఎత్తుకున్నాం, ఆన్సర్ దొరికేసింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 4 numbers are in the ratio 3:1:7:5 respectively. If the sum of these 4 numbers is 336, then what is the sum of the first and fourth number? నానా వీటన్నిటి యొక్క సమ్ వాడే ఇచ్చేసాడు కదా. 15 పార్ట్స్ అనేది 336 అంట. 15 కాదు 16 పార్ట్స్, సారీ, సమ్ ఆఫ్ అన్నాడు కదా. 16 పార్ట్స్ అనేది ఎంత అయితే ఫస్ట్ అండ్ ఫోర్త్ అంటే 3 and 8 అంటే 8 పార్ట్స్. 3 and 5 అంటే 8 పార్ట్స్. 2 times ఈ 2, దీంట్లో 168 times 168 ఈజ్ అవర్ ఆన్సర్. నానా ఇది గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నాను. సమ్ అంటే ఓవరాల్ గా అన్ని యాడ్ చేసాను. 3 + 1 + 7 + 8 16 పార్ట్స్ అయింది. 16 పార్ట్స్ 336. ఓకే, ఫస్ట్ అండ్ ఫోర్త్ అన్నాడు కాబట్టి 3 యాడ్ చేస్తే 8 వచ్చింది. ఈ బాక్స్ నేను నిన్న కూడా చెప్పాను ఆల్రెడీ, మనం పర్సంటేజెస్ లో మాట్లాడుకున్నాము. నెంబర్ ఆఫ్ చాప్టర్స్ లో ఇదే చేస్తాము, గుర్తుపెట్టుకోండి. 16 పార్ట్స్ ఎంత అయితే 8 పార్ట్స్ ఎంత, ఇవి రెండు కూడా డివైడెడ్ బై అవుతాయి, ఇవి రెండు డివైడెడ్ బై అవుతాయి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో నెంబర్ ఉంటే ఇవి రెండు డివైడ్ బై అవుతాయి, ఇవి రెండు డివైడ్ బై అవుతాయి, ఇవి రెండు మాత్రమే మల్టిపుల్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఇది డివైడెడ్ బై ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది 2 times పోతుంది. ఈ 2 కూడా దీంట్లో డివైడెడ్ బై 168 times పోతుంది. ఇంకా మల్టిపుల్ చేయడానికి లేకపోతే డివైడ్ బై చేయడానికి ఏమీ లేవు కాబట్టి ఆన్సర్ ఈజ్ 168. మనకి 8 పార్ట్స్ అనేది 168. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్. ఇఫ్ 1/A 1/B 1/C 2:3:4 ఆల్రెడీ మనం ఇందాడే మాట్లాడుకున్నాం. ఈ విధంగా కనుక ఇచ్చి ABC కనుక అడిగినట్లయితే ఏ కావాలంటే ఫస్ట్ నెంబర్ క్లోజ్ చేయండి అని చెప్పుకున్నాము. 2:3:4 ఇచ్చారు. మనకి ఏ గనక కావాలి అనుకుంటే 2ని క్లోజ్ చేస్తాము, 12 అవుతుంది. B కావాలంటే 3 క్లోజ్ చేస్తాము, 8 అవుతుంది. C కావాలంటే Cని క్లోజ్ చేస్తాము, 6 అవుతుంది. ఇవి రెండు ఇంటూ చేస్తున్నాం, మీకు అర్థమవుతుంది అనుకున్నాను. 2 4s are 8. ఓకే, ఓవరాల్ గా మనకి దీంట్లో ఏ టేబుల్ పోతుందండి, 2 టేబుల్ పోతున్నట్టుంది కదా. 6 4 3 6 4 3 ఉన్నది మన ఆప్షన్ అవుతుందండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ 15. PQR వాట్ విల్ బి ద రేషియో? PQR వాల్యూస్ ఇచ్చారు, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందండి. 5/3 3/6 R/P అంటే 6/5 చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. ఇందాక అన్నిటినీ ఎల్సిఎం చేస్తాము, 30 అవుతుంది. ఎల్సిఎం 30 కనుక అయినట్టయితే 3 10 times కాబట్టి 50 అవుతుంది. సారీ, ఇది 50. 3 10 times పోతుంది. 10 × 5 50. 6 5 times 15 అవుతుంది. 5 6 times 36 అవుతుంది. 50 15 36 ఈజ్ అవర్ ఆన్సర్. సార్ కింద ఉన్న 30 అవసరం లేదు, ఎందుకంటే అన్నిట్లో కింద బై 30 ఉంటున్నాను. అన్నిట్లో ఉంది కాబట్టి రేషియోలో కొట్టుకుపోతాయి అనమాట. రేషియోలో ఇప్పుడు బై 30:30:30 రేషియో అంటే అన్ని కొట్టేసుకుంటాం కదా, మిగిలినవే కదా. బై 30 కొట్టేగా 50:15:36 అవుతాయి. నాన్న ఈ విధంగా అన్ని ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకా ప్రాక్టీస్ చేయండి. నేను కూడా ఇంకా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోస్ షేర్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఓకేనా, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలంటే ఆ వీడియోస్ మీరు అడగండి, నేను చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ.